అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే స్టోరీలో 5 స్టూడెంట్స్ ఏదో సరదాకి ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడడం వల్ల వాళ్ళ లైఫ్ నరకంగా మారింది. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే, వాళ్ళు చేసినట్టుగా అలాంటి మిస్టేక్స్, అలాంటి పిచ్చి పనులు మీరు చేయకుండా ఉంటారని. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ఎలివేటర్ గేమ్. రవి అని ఒక అబ్బాయి, తను హాస్టల్లో ఉంటాడు. అయితే ఆ రోజు నైట్ ఎగ్జాక్ట్లీ టైమ్ 2:48 AM అవుతుంది. మెలకు వచ్చింది రవికి. లేచి చూసేసరికల్లా తన రూమ్మేట్ అఖిల్ గోడ వైపు నిల్చుని తలని ఇలా పెట్టుకుని, ఇది తల, ఇది గోడ, ఇలా చూస్తూ ఉన్నాడు. అలా రవి చూస్తూ ఉండగానే అఖిల్ తన హెడ్ని గోడకి ఇలా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు. అది చూసి భయపడి వెంటనే రవి వెళ్ళి అఖిల్ని వెనక్కి లాగాడు. వాడు వెనక్కి లాగినా సరే వాడు వెళ్ళి మళ్ళీ తల కొట్టుకుంటూనే ఉన్నాడు. సడన్గా కొద్దిసేపు అయిన తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి ఇక్కడ మొత్తం వాచిపోయింది, అంతా బ్లడ్ కూడా లైట్ కారుతూ ఉంది. ఆ హాస్టల్ ఎవరైతే వార్డెన్ ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు. వాడు స్పృహ తప్పి అలానే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రవి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అఖిల్కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో మొత్తం కలిపి ఒక 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా వీడిని చూడడానికి వచ్చారు. చూసినప్పుడు ఏమైందని రవిని అడిగితే, ఇలా నైట్ టైం వాడే తలని గోడ కొట్టుకున్నాడు, ఎంత ఆపినా ఆగలేదు, అంతేకాకుండా వాడు అప్పుడప్పుడు ఫీమేల్ లాగా మాట్లాడుతున్నాడు, వాయిస్ అలా వస్తుంది వాడిది, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, వాడే మాట్లాడుకుంటున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, చాలా వింతగా ఉంది కొద్ది రోజుల నుంచి వీడి ప్రవర్తన, మాకేం అర్థం కావట్లేదని వాళ్ళ రూమ్మేట్, అఖిల్ వాళ్ళ రూమ్మేట్ రవి ఉన్నాడు కదా, వాడు వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 10 days బిఫోర్, 10 రోజుల క్రితం. అయితే ఈ అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 5 మెంబర్స్ అని చెప్పాను కదా, ఆ బ్యాచ్లో దేవిక, రియా, పూజ, సంజయ్ అండ్ అఖిల్, వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ ఇక్కడ మిడిల్లో ఉంటుంది, అండ్ ఇటువైపు గర్ల్స్ హాస్టల్స్, ఇటువైపు బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ హాస్టల్స్లోనే ఉంటారు. ఒకరోజు నైట్ ఏం చేశారు, బాగా బోర్ కొడుతుందని చెప్పి ఈ దేవిక అనే అమ్మాయి ఉంది కదా, తను వీళ్ళందరికీ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే ఏదైనా క్రేజీగా చేద్దాం రా, నాకు చాలా బోర్ కొడుతుందంటే అఖిల్ అండ్ సంజయ్ కూడా సరే అని అన్నారు. మిగతా అమ్మాయిలు కూడా సరే ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళతో పాటు అనుకున్నారు. అయితే దేవిక అంటుంది, నేను ఒక గేమ్ గురించి చదివాను, ఎలివేటర్ గేమ్ అని. మన బి బ్లాక్లో 10 floors ఉన్నాయి కదా కాలేజ్లో, మనం వెళ్ళి ఆ గేమ్ ఆడదాము, దాన్ని టెస్ట్ చేద్దాము, అది ఎంతవరకు నిజమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇందులో పూజ అనే అమ్మాయి కొంచెం స్పిరిచువల్ పర్సన్, ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటుంది, ఆత్మలు అవి ఇవి ఉంటాయి, ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ అన్నిటిని నమ్ముతూ ఉంటుంది. ఆ అమ్మాయి వద్దు అంటది, కానీ ఫైనల్లీ ఆ అమ్మాయిని ఒప్పించి తీసుకెళ్తారు. అఖిల్ ఏమో వాళ్ళ బ్యాచ్లో జోకులు వేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ వస్తారు ఒక దగ్గరికి, హాస్టల్ నుంచి గోడలు దూకేసేసి ఒక దగ్గరికి వచ్చి మీట్ అవుతారు. అఖిల్ జోకులు వేస్తూ ఉంటాడు, చాలా ఫన్నీ పర్సన్, వాడు అసలు అందరినీ నవ్విస్తూనే ఉంటాడు. సంజయ్ ఏమో బాగా డేరింగ్ పర్సన్ ఆ బ్యాచ్లో. దీవిక ఏమో ఏ దయ్యాలు గీయాలు ఇవి ఏమి ఉండవురా అని చెప్పి తను నమ్మే పర్సన్ అనమాట. రియాకి ఏదో వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం ఏదంటే అది అన్నట్టుగా ఉంటుంది. సో వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. కాలేజ్ లోపలికి వెళ్ళాలి. అయితే కాలేజ్లో బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ దగ్గర అక్కడ ఒక చిన్న సందు ఉంటుంది, చిన్న సన్న మనుషులు బట్టే అంత సందు ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సందులోంచి కాలేజ్ లోపలికి వెళ్ళి అక్కడ బి బ్లాక్లో ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయినప్పుడు ఎంత సైలెంట్గా ఉందంటే ఆ బి బ్లాక్, వీళ్ళ సౌండ్స్ ఏదో సుత్తి పెట్టి కొట్టినట్టుగా పెద్ద సౌండ్స్ వస్తాయి కదా, అడుగులు వేస్తుంటే అలాంటి సౌండ్స్ వస్తున్నాయి. అంత సైలెంట్గా, అంత చీకటిగా ఉంది అది. వీడు ఒకటి దగ్గర ఫోన్ ఇలా టార్చ్ ఆన్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు ఫైనల్లీ. యాక్చువల్లీ ఆ బి బ్లాక్లో 10th floorకి అలో లేదు, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట.
వాళ్ళ కాలేజ్లో బి బ్లాక్లో 10th ఫ్లోర్కి ఎవరికీ అలౌ లేదు. వాళ్ళు లిఫ్ట్ లోపలికి వెళ్ళే ముందు అనుకున్నారు, ఎలా మరి 10th ఫ్లోర్ అంటే, ఏం కాదులే ఎవరికి తెలుస్తుంది మనం వెళ్ళినట్టు, పద వెళ్ళిపోదాం అని చెప్పి బటన్ ప్రెస్ చేశారు. లిఫ్ట్ ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత 4th ఫ్లోర్ని క్లిక్ చేశారు. యాక్చువల్లీ గేమ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి, తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళాలి, 4th నుంచి 2nd ఫ్లోర్కి వెళ్ళాలి, 2nd నుంచి 6th ఫ్లోర్కి వెళ్ళాలి, 6th నుంచి మళ్ళీ 2nd ఫ్లోర్కి రావాలి, 2nd నుంచి 10thకి వెళ్ళాలి, 10th నుంచి 5th ఫ్లోర్కి రావాలి. 5th ఫ్లోర్కి వచ్చినప్పుడు ఎలివేటర్ డోర్ ఇలా ఓపెన్ అయినప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ ఏం చేసినా సరే, మిమ్మల్ని పిలిచినా సరే, అది మీ లోపలికి వచ్చి లిఫ్ట్లో తిరిగినా సరే, దాన్ని మాత్రం అస్సలు పట్టించుకోకూడదు, చూడకూడదు. ఆ 5th ఫ్లోర్ ఎప్పుడైతే ఎలివేటర్ డోర్ క్లోజ్ అయిపోతే అది 1st ఫ్లోర్కి వెళ్ళిందంటే గేమ్ ఎండ్ అయిపోయినట్టు. అంటే అది వర్కౌట్ అవ్వలేదు అని దాని మీనింగ్. అది 1st ఫ్లోర్కి వెళ్ళకుండా మళ్ళీ 10th ఫ్లోర్కి వెళ్తే గనక వీళ్ళు ఆత్మల ప్రపంచంలోకి వెళ్తారు. అంటే వేరే ప్రపంచానికి ఒక డోర్ లాగా ఆ ఎలివేటర్ పనిచేస్తుంది. సో ఇది ఆ గేమ్ అండ్ ఆ గేమ్లోని రూల్స్. వీళ్ళు ఆ విధంగానే 4th వెళ్ళారు, 2nd వచ్చారు, మళ్ళీ 6th వెళ్ళారు, 2nd వచ్చారు, ఆ తర్వాత 10th వెళ్ళారు. 5th ఫ్లోర్కి స్లోగా లిఫ్ట్ వస్తూ ఉంది కిందకి. డోర్స్ ఓపెన్ అయ్యాయి. అందరూ కూడా ఇట్లా భయంతో చూడాలా వద్దా అన్నట్టుగానే ఉన్నారు, తల కిందకి వేసుకుని. ఎందుకంటే ఆ లేడీని చూడకూడదు కదా. అఖిల్, ఆ బ్యాచ్లో ఉండే అఖిల్ అండ్ ఈ అమ్మాయి ఉంది కదా దేవిక, వాళ్ళు చూసారు ఇట్లా పైకి. అఖిల్ అన్నాడు, ఎవరు లేరురా, ఇదంతా ఫేక్, దీనికి ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు మీరు అని చెప్పి అందరినీ అనేసరికల్లా అందరూ చూశారు. అక్కడ చూడగానే అక్కడ ఏం లేదు. ఏం లేదురా అని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరే, లిఫ్ట్ డోర్స్ ఇలా క్లోజ్ అయిపోయాయి. స్లోగా 1st ఫ్లోర్కి వెళ్తున్నారు. నెక్స్ట్ 1 క్లిక్ చేయాలి కదా, క్లిక్ చేసి 1st ఫ్లోర్కి వెళ్తూ ఉన్నారు. సడన్గా 3rd ఫ్లోర్ దగ్గరికి వెళ్ళగానే లిఫ్ట్ ఆగిపోతుంది. లోపల కరెంట్ పోతుంది. మొత్తం ఆ లిఫ్ట్ అంతా కూడా చల్లగా మారిపోతుంది, మొత్తం కూల్ అయిపోతుంది ఆ లిఫ్ట్ అంతా. వాళ్ళకేం అర్థం కాదు. దేవిక ఎవరైతే ఉందో తన మెడ పైన ఎవరో వచ్చి చేయి పెట్టినట్టుగా అనిపిస్తుంది. గట్టిగా అరుస్తుంది. అరిచిన వెంటనే కరెంట్ వస్తుంది. లిఫ్ట్ మళ్ళీ నార్మల్గా అయిపోయి 2nd ఫ్లోర్కి వెళ్ళి 1st ఫ్లోర్కి వెళ్ళి ఇలా వెళ్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఇట్లా బయటకు వస్తున్న టైంలోనే మాట్లాడుకుంటారు, ఎవరో నా పైన చేసేసారు, అదే చేశారు అంటే వీడు అంటాడు అఖిల్, ఎవరో కాదు నేనే చేశాను అదంతా అని చెప్పి. వాళ్ళు వీడిని బాగా తిడతారు. అయ్యో వాచ్ పోయింది నాది అని చెప్పి చూసుకుంటాడు అఖిల్. ఎక్కడ పోయింది, లిఫ్ట్లో పడి ఉంటుందేమో అని చెప్పి వెంటనే అట్లా క్లోజ్ అయిపోతున్న లిఫ్ట్లోకి ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ లిఫ్ట్లో వాచ్ ఎదుగుతూ ఉంటాడు. ఎంతలో పాటు డోర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ బటన్ ఒత్తుదాం అనుకుంటాడు, కానీ ఆ లిఫ్ట్ సడన్గా 10th ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు చూస్తుండగానే ఇట్లా నెంబర్స్ పైన కనిపిస్తాయి కదా, 10th ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు వాడికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు, అరే 10th ఫ్లోర్కి ఎందుకు వెళ్తున్నారా అని చెప్పి అడుగుదాం అనుకుంటే వాడి ఫోన్ కలవదు, నో సిగ్నల్. వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఆఫ్టర్ 5 minutes ఆ లిఫ్ట్ స్లోగా కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. 1st ఫ్లోర్కి వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ నిల్చుని ఉన్నారు. ఎలివేటర్ ఇలా ఓపెన్ అవుతుంది. అఖిల్ ఎలివేటర్ మిడిల్లో నిల్చుని ఉన్నాడు. తన తలని ఇలా కిందికి వంచుకొని విచిత్రమైన సౌండ్స్ చేస్తున్నాడు. అంటూ ఇలా సౌండ్స్ చేస్తూ ఉన్నాడు. సడన్గా వాళ్ళ పైనకి దూకాడు. ఆ లిఫ్ట్లోంచి సడన్గా ఇట్లా దూకేసి హే యూ ఫూల్స్ అని అన్నాడు. అరే ఇది సీరియస్ మ్యాటర్, ఎందుకురా ఇట్లాంటి మజాకులు చేస్తున్నావు ఈ టైంలో నువ్వు, దిస్ ఈజ్ నాట్ ఫనీ అని చెప్పి వాళ్ళందరూ ఒకరినొకరు తిట్టుకున్న తర్వాత సరే వెళ్ళిపోదాం పదా ఇక్కడ నుంచి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆ దేవికి అడుగుతుంది, ఏదిరా వాచ్ కోసం వెళ్ళే వాచ్ ఏదంటే, దొరకలేదు, నేను మన దారిలో వెతుక్కుంటూ వెళ్దాము, దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో, మనం అక్కడ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి వాడు అంటాడు. చెక్ చేసుకుంటూ వెళ్తారు, కానీ అసలు దొరకదు ఆ వాచ్. వాడు చాలా బాధపడుతూ ఉంటాడు ఆ వాచ్ దొరకకపోయేసరికి. ఎందుకంటే ఆ వాచ్ తోటి వాడికి చాలా అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్ అంటే దానికి చాలా ఇష్టం వాడికి ఆ వాచ్. అంత పెద్ద బాండింగ్ ఉంది దాంతో.
చాలా బాగా చూసుకుంటాడు ఆ వాచ్ని. కానీ అది మిస్ అయింది. ఎక్కడ పోయిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వెతుకుతూ ఉన్నారు. అయితే ఈ గేమ్ ఆడిన తర్వాత అందరూ బయటికెళ్ళిపోయారు. బానే ఉంది. నెక్స్ట్ డే కూడా అందరూ బానే ఉన్నారు. ఆ తర్వాత రోజు నైట్ రవి, అదే అఖిల్ వాళ్ళ రూమ్‌మేట్ ఉన్నాడు కదా! వాడు సడెన్‌గా లేచాడు. టైం 1:45 AM అవుతుంది. చూస్తే రవి అఖిల్‌ని అబ్జర్వ్ చేశాడు. అక్కడ అఖిల్ ఉన్నాడు. వాడి బెడ్ పైన కూర్చొని గోడ ఉంటుంది కదా! ఆ గోడకి తన ఫింగర్స్‌ని పెట్టి ఇలా రాకుతూ ఉన్నాడు. రాకుతూ ఉంటే ఆ సౌండ్ ఇలానే ఇరిటేటింగ్ వస్తా ఉంది రవికి. "అరే ఎందుకురా గోడని అలా చేస్తున్నావు? నీ చేతుల్లోంచి కూడా లైట్‌గా బ్లడ్ గారుతుంది. ఏమైంది నీకు?" అని చెప్పి వాడు అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉండి రవి వెళ్ళి ఇట్లా అఖిల్‌ని ఇట్లా గుంజాడు. వాడు సడెన్‌గా కాన్షియస్‌లోకి వచ్చి ఏం చేస్తున్నా నేను అని చెప్పి వాడు ఇట్లా అనుకున్నాడు. వాడికి కూడా తెలీదు వాడు ఇట్లా వాల్‌ని ఇలా రక్కుతున్నాడు అని చెప్పి. సరే అని చెప్పి తర్వాత బ్యాండేజ్ ఇట్లా వేసుకొని లైట్‌గా వాడు పడుకున్నాడు. ఒకవైపు అఖిల్‌కి ఇలా జరుగుతుంటే మరోవైపు దేవిక అనే అమ్మాయి రూమ్‌లో తను హాస్టల్‌లో బెడ్ పైన ఇలా పడుకుని ఫోన్‌ని స్క్రోల్ చేస్తూ ఉంది. ఆ స్క్రోల్ చేస్తున్న టైంలో తనకి సౌండ్స్ వస్తున్నాయి. ఎవరో మాట్లాడుతున్నట్టుగా. తన రూమ్‌లో చూసింది. రూమ్‌మేట్స్ ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో ఇంత ఇరిటేషన్ వస్తుందని చెప్పి చూస్తే రూమ్‌మేట్స్ అందరూ పడుకొని ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుందిరా అని అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉండే కబోర్డ్. ఆ కబోర్డ్‌లోంచి ఆ సౌండ్ వస్తుంది. ఏంట్రా ఈ సౌండ్ అని చెప్పి దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటే సడన్‌గా ఎవరో ఆ కబోర్డ్ లోపల నుంచి డోర్ కొడుతున్నట్టుగా వినిపించింది తనకి. ఏం అర్థం కాలేదు. తను కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ఆ కబోర్డ్‌ని ఓపెన్ చేసి చూసింది. లోపల తన బట్టలు తప్ప అక్కడ ఇంకేం కనిపించలేదు. సరే నా భ్రమ అయి ఉంటదిలే అని చెప్పి తను వచ్చి పడుకుంది. ఎంత నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా సరే తనకి నిద్ర రావడం లేదు. సరే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పి తన వాష్‌రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంది. సడెన్‌గా తన మిర్రర్ ఉంటుంది కదా! ఆ మిర్రర్ పైన యూ మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పి ఎవరో రాశారు. తను చూస్తుండగానే ఆ లెటర్స్ అక్కడ ఫార్మ్ అయ్యాయి. తనకేం అర్థం కాలేదు. తన కళ్ళని ఇలా అనుకుంది. అప్పుడు అక్కడ ఏం కనిపించలేదు తనకి. రూమ్‌కొచ్చేసింది, పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికల్లా ఆ కబోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేసి ఉన్నాయి. ఏంటి ఓపెన్ చేసి ఉన్నాయి, నైట్ క్లోజ్ చేశాను కదా అని చెప్పి దగ్గరికెళ్ళి చూస్తే అఖిల్ వాచ్ ఆ కబోర్డ్‌లో ఉంది. సరే ఇదేంటి ఇక్కడికొచ్చింది అని తను ఆలోచిస్తూ ఆ వాచ్‌ని తీసుకుంది. వాళ్ళు అందరూ మీట్ అయ్యారు 5 మెంబర్స్ ఫ్రెండ్స్. క్యాంటీన్‌లో కలుసుకున్నారు. "అరే అఖిల్ ఇదిగోరా నీ వాచ్ నాకు దొరికింది" అని అంటది. "నీకెక్కడ దొరికింది?" అని అఖిల్ అంటాడు. "నా కబోర్డ్‌లో ఉందిరా" అంటాడు. "అక్కడికెలా వచ్చింది?" "ఏమోరా నాకు తెలీదు. అక్కడ ఉంది తీసుకొచ్చి ఇచ్చాను. దొరికింది కదా తీసుకో" అంటే, "లేదు మీరు నాతోటి ప్రాంక్ ప్లే చేశారు కదా! నాకు ఆ వాచ్ ఇష్టం అని తెలిసినా కూడా మీరు కావాలని చెప్పి అలా చేశారు కదా నాతోటి. దిస్ ఈజ్ నాట్ ఎ ఫన్నీ థింగ్" అని చెప్పి వాడంటాడు. చాలా సీరియస్ అవుతాడు వాడు. ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడు, జోకులేస్తూ ఉంటాడు. కానీ 2, 3 రోజుల నుంచి ఈ విధంగా సీరియస్‌గానే ఉంటున్నాడు. వాడు కోపడుతున్నాడు బాగా. ఇది అఖిల్ బిహేవియర్ కాదు. వాళ్ళు చాలా అబ్జర్వ్ చేశారు. ఏంటి వీడిలా బిహేవ్ చేస్తున్నాడు? సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. తనకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడు. అండ్ వీడు కూడా చెప్పాడు అఖిల్, ఇగో నాకు ఫింగర్స్ ఇలా అయిపోయాయి, మొత్తం ఇట్లా బ్యాండేజ్ చేసుకున్నా అని చెప్పి షేర్ చేసుకున్నారు. పూజను, దేవిక వీళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా నాకెందుకో డౌట్ వస్తుంది. ఆ లిఫ్ట్ గేమ్ ఆడిన దగ్గర నుంచే మనకి ఇదంతా జరుగుతుంది. నాకేదో తేడాగా అనిపిస్తుంది. వి నీడ్ టు డూ సంథింగ్, ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుందని చెప్పి ఈ అమ్మాయి అంటుంది. అలాంటిది ఏమి ఉండదులేవే అని చెప్పి ఈ పూజ అనే అమ్మాయి అంటుంది. సరేలే మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం, సాయంత్రం మాట్లాడదాం దీని గురించి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు క్లాస్‌లోకి వెళ్తారు. ఈ పూజ అనే అమ్మాయికి లైబ్రరీలో ఏదో పని ఉండడంతో తను అక్కడికి వెళ్తుంది. లైబ్రరీలో తను అన్నీ ఇలా తీస్తూ ఉంటుంది బుక్స్. సడెన్‌గా అక్కడ రో నుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఏదో పడిపోయి ఉంటుంది కదా అని తీసుకెళ్ళి పెడుతుంది పైన. మళ్ళీ పడుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి పెడుతుంది. మళ్ళీ మూడోసారి పడుతుంది. వెంటనే ఇట్లా పెట్టిన వెంటనే మళ్ళీ పడుతుంది. తనకేం అర్థం కాదు. ఆ బుక్ సడెన్‌గా ఇలా పట్టుకుంటుంది. పట్టుకొని ఇలా ఓపెన్ చేయగానే ఆ బుక్ పైన యూ ఆర్ నాట్ అలోన్ అని రాసుంది.
తనకేం అర్థం కాలేదు. మళ్ళీ అట్లా బుక్ ఇట్లా అనగానే అది కనపడలేదు, ఆ లెటర్స్ కనపడలేదు. మళ్ళీ వెంటనే అక్కడ పెట్టేసేసి తను లైబ్రరీలోంచి బయటకు వచ్చేసింది. మరోవైపు సంజయ్ తను వాష్రూమ్కి వెళ్ళాడు. మధ్యాహ్నమే, ఇదంతా మధ్యాహ్నం టైంలో జరుగుతుంది, ఆఫ్టర్నూనే. వాష్రూమ్లో తను ఇట్లా మొత్తం వాష్రూమ్కి వెళ్ళేసి రెస్ట్ రూమ్లోకి వెళ్ళేసి మొత్తం బయటకు వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటే వాడికి బ్యాక్ సైడ్ ఏదో బ్లాక్ కలర్ షాడో నిల్చున్నట్టుగా కనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరు లేరు. ఇంకోవైపు దేవిక కంప్యూటర్ రూమ్లో, అంటే ల్యాబ్ ఉంటుంది కదా, అక్కడ ఏదో వర్క్ ఉండి వెళ్ళింది. వెళ్తే అక్కడ తను కంప్యూటర్ యూజ్ చేస్తూ ఉంది. సడన్గా మళ్ళీ తనకి అదే మెసేజ్, యూ డిడ్ ఎ మిస్టేక్. ఆటోమేటిక్గా అదే పెద్ద స్క్రీన్ వచ్చేసి అదే పెద్ద అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. సార్ ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి సార్ని పిలిచే లోపల అదంతా కూడా ఎరేజ్ అయిపోయింది. ఇలా అఖిల్కి, వీళ్ళ మిగతా ఫ్రెండ్స్కి, రియాకి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు, బట్ వీళ్ళందరికీ జరుగుతూ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. వీళ్ళందరూ ఈవినింగ్ 5 o'clockకి కలుసుకున్నారు. ఇలా నాకు జరిగింది, ఇదంతా జరుగుతుంది, నాకు ఏం అర్థం కావట్లేదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పూజ, ఈ అమ్మాయి ఉంటుంది కదా పూజ, ఆ అమ్మాయి అంటుంది, కాదే ఇదంతా ఆ బి బ్లాక్కి వెళ్ళిన తర్వాతనే జరుగుతుంది, అండ్ ఆ బి బ్లాక్ గురించి కూడా నేను చాలా విన్నాను, అక్కడ ఏదో జరిగిందని చెప్పి. దాని గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడలేదు, బట్ సంథింగ్ హ్యాపెండ్ దేర్. ఆ 10th floor ఏదైతే ఉందో దాన్ని మూసేశారు కదా, అక్కడికి వెళ్ళొద్దన్నారు కదా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, దానివల్ల ఇదంతా జరుగుతుందేమో అని చెప్పి పూజ అంటుంది. అయితే మరి దాన్ని ఎలా తెలుసుకుందాం, అక్కడ ఏం జరిగిందో అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, పూజ అంటుంది, మన మూర్తి సార్ ఉన్నారు కదా లైబ్రేరియన్, అతను ఎప్పటి నుంచో ఈ కాలేజ్లో ఉంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి పూజ అంటుంది. సరే అని చెప్పి వీళ్ళందరూ కూడా బ్యాచ్ 5 members కూడా లైబ్రరీకి వెళ్తారు. యాక్చువల్లీ మూర్తి సార్ లైబ్రేరియన్, పూజ అతనితో కొంచెం మాట్లాడుతుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా తను లైబ్రరీకి వెళ్తుంది కాబట్టి ఆ విధంగా తను అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పూజ ఇంటికి వెళ్తుందో, ఇంటికి వెళ్ళి హాస్టల్కి రిటర్న్ వచ్చేటప్పుడు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారు కదా, అవి తీసుకొచ్చి మూర్తి సార్కి ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండ్ ఉంది. ఆ చనువుతోటి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సార్ 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 అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ, సార్ ఇక్కడ బి బ్లాక్ ఎందుకు సార్ 10th floorకి వెళ్ళొద్దంటారు, అసలు ఆ స్టోరీ ఏంటి సార్, దాని వెనకాల ఏం జరిగింది సార్ అని చెప్పి వీళ్ళు అడగగానే, అసలు ఇప్పుడు మీకు ఎందుకు అది అంటే, ఏదో సార్ అందరూ మాట్లాడుతున్నారు, ఏదో తెలుసుకోవాలనిపించింది, ప్లీజ్ 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 చెప్పండి సార్ అంటే, అప్పుడు మూర్తి గారు వాళ్ళతో చెప్పాడు, యాక్చువల్లీ 1999లో ఆ బి బ్లాక్ ఒక హాస్టల్, గర్ల్స్ హాస్టల్. అయితే దాంట్లో 10th floorలో రూమ్ నెంబర్ 1003లో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన దగ్గర నుంచి తను డిప్రెషన్లోకి వెళ్ళింది. లోన్లీగా ఉండేది, ఒక్కతే ఉండేది. తనలో తనే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది. ఒకరోజు తను ఆ 10th floor నుంచి తన ఫ్రెండ్స్కి చెప్పింది, నన్ను ఎవరో పిలుస్తాను, ఇప్పుడే వస్తా అని చెప్పి ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దూకేసి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ బ్లాక్ని క్లోజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత రీసెంట్లీనే అది ఒక బ్లాక్ లాగా మార్చి ఇప్పుడు అక్కడ క్లాసెస్ పెట్టడానికి, స్టూడెంట్స్ అందరు రావడానికి అనుకూలంగా అదంతా చేశారు అని చెప్పి మూర్తి గారు అన్నారు. ఇంతలో మూర్తి గారికి కాల్ వస్తే, ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి అటు వెళ్ళారు కాల్ మాట్లాడుకోవడానికి. అండ్ వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదంతా కూడా అక్కడ అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుందా, తన ఆత్మే అఖిల్లో ఉందా అని చెప్పి అందరు అఖిల్ని చూస్తారు. అఖిల్ ఏం మాట్లాడాడు, వాళ్ళందరినీ ఇట్లా చూస్తూ ఉంటాడు, సీరియస్గా చూస్తూ ఉంటాడు. వైష్ణవి, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి పేరు వైష్ణవి, తనే అఖిల్ బాడీలో ఉందని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ఆ లైబ్రరీలో ఉండే లైట్స్ అన్నీ కూడా ఫ్లికర్ అవుతూ ఉంటాయి, ఇట్లా ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏం అర్థం కాదు. వెంటనే అందరూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అందరూ కూడా పడుకుని ఉన్నారు. ఇటు చూస్తేనేమో వీడు ఎవరు, మన అఖిల్ రూమ్లో నైట్ లేచాడు. లేచిన తర్వాత గోడకి తల కొట్టుకుంటున్నాడు కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా,
అది రవి చూసాడు. రవి వాడిని ఫస్ట్ ఎయిడ్ అది ఇప్పించి పడుకోబెట్టాడు. అండ్ ఇదంతా జరుగుతున్న టైంలో వీళ్ళు భయపడి, ఎవరు దేవిక అండ్ పూజ వీళ్ళందరూ భయపడి ఒకే దగ్గర పడుకున్నారు, అమ్మాయిలందరూ కూడా. నైట్ సడన్గా వీళ్ళకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తారు. హలో అని దేవిక మాట్లాడగానే అక్కడి నుంచి ఎవరో ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఆడుకొని తలుపులతో ఆడుకున్నారు, మీకు అర్థం కాని తలుపులను తెరిచారు, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి ఆ ఫోన్లో ఎవరో మాట్లాడేసి కట్ చేసేస్తారు. వీళ్ళిద్దరూ ఫుల్ ప్యానిక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా అయినా సరే దీనికి సొల్యూషన్ ఫైండ్ చేయాలి అని చెప్పి వెంటనే అఖిల్కి కాల్ చేస్తారు, సంజయ్కి కాల్ చేస్తారు. కానీ ఇద్దరు ఫోన్స్ కలవవు. రియా, పూజ అండ్ దేవిక వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసలు ఈ గేమ్ని ఎలా ఎండ్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ రిజల్ట్ దొరకదు. కానీ ఒక బ్లాగ్లో వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే, ఎవరైనా దీనివల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళు పొసెస్ అవుతారు, అంటే వాళ్ళలోకి ఆత్మలు వెళ్తాయి. ఆత్మలు వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్స్ ఇలా ఉంటాయి. ఆ బిహేవియర్స్ అన్నీ చదివిన తర్వాత ఇదంతా కూడా అఖిల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ తెలుసు కదా, రవి అక్కడ హాస్పిటల్ అంటే వార్డెన్ దగ్గర అక్కడ ఉంటుంది కదా, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. అప్పుడు రవి చెప్తున్నాడు, వీడు ఇలా చేసుకున్నాడు. అంతేకాకుండా ఒకరోజు నా రూమ్లో కార్తిక్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు, వాళ్ళ రూమ్మేట్. వాడు 3 o'clockకి ఫేస్ వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అద్దం ముందు అఖిల్ ఇలా నిల్చుని ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అద్దం ముందు. చాలా క్రీపీగా స్మైల్ ఇస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అద్దంలోకి చూసి. కార్తిక్ ఏం అర్థం కాలేదు. వాడు వచ్చి నాకు చెప్పాడు, కార్తిక్ ఇలానే కాదు చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అఖిల్ అని చెప్పి వాళ్ళతో అంటాడు. అనగానే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు అఖిల్ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి నేను చదివినాం నైట్ ఆన్లైన్లో అని చెప్పి వాళ్ళు ఆ బాధలో ఉన్నారు, ఆ టెన్షన్లో ఉన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు ఇంకా ఇంకా కన్ఫర్మ్ అవుతుంది అఖిల్ బాడీలో ఏదో ఉందని చెప్పి. వీళ్ళందరూ పక్కకొచ్చారు. పక్కకొచ్చి మనం 100% దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకుందే మనం ఇట్లా కంక్లూజన్కి రాకూడదు, ఏం చేద్దాం మనమని వాళ్ళందరూ మిగతా నలుగురు మాట్లాడుకుని, పూజ అనే అమ్మాయి అంటుంది, మనము ఒక్కసారి మూర్తి సార్ దగ్గరికి వెళ్దాము, ఆయన అయితే ఏదో ఒకటి చెప్పగలుగుతాడు. అప్పుడప్పుడు నేను ఆయన ఇలాంటి ఆత్మల గురించి, హారర్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయనకి వీటిపైన అవగాహన ఉంటుంది కొంచెమైనా సరే, వాటిని నమ్ముతాడు ఆయన. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుందాం వీటన్నిటిని అని చెప్పి వీళ్ళు నలుగురు కలిసి మూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. మూర్తి గారు అక్కడ చెప్పిందంతా విన్నారు. ఏం జరిగింది, లిఫ్ట్లోకి వెళ్ళారు, ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మూర్తి గారికి చెప్పారు. మూర్తి గారు అన్నారు, సరే మనం ఫస్ట్ టెస్ట్ చేద్దాం, అసలు అఖిల్లో ఏముంది, అసలు నిజంగా వైష్ణవి ఆత్మేనా అతనిలో ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే అతని పైన ఏదన్నా ఉందా లేదా తెలుసుకుందాము అని చెప్పి పక్కకి వెళ్ళి విభూది ఉంటుంది కదా, దేవుడి దగ్గర పూజ చేసిన విభూతిని తీసుకొచ్చి వాటర్లో లైట్గా పోసి ఈ వాటర్ని అఖిల్కి తాగించండి అని చెప్పి అతను అంటాడు. అఖిల్ అప్పుడే దెబ్బ ఇట్లా తాకింది కదా, కట్టుకుని బయటికి వస్తాడు తిరుగుదామని చెప్పి. వీళ్ళందరూ కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు గ్రౌండ్ దగ్గర. ఇట్లా వెళ్తూ ఉంటే అరే దాహం వేస్తుందా, ఎండగా ఉంది కదా బయట, తాగని చెప్పి వీడు తాగుతాడు ఫస్ట్ సంజయ్. తర్వాత నువ్వు తాగరా అని చెప్పి వీడికి ఇస్తాడు, ఎవరికి, అఖిల్కి. అఖిల్ తాగుతాడు. తాగంగానే వెంటనే ఆ వాటర్ని మొత్తం ఉంచగానే మరి ఇక్కడ అంతా బాగా మంటలు వేస్తుందిరా, ఏం వాటర్ రా ఇది, ఏం కలిపారా దీంట్లో అని చెప్పి వాడు అంటాడు, ఏం లేదు అని చెప్పి వాళ్ళు మూత మూసేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా డిస్పర్స్ అయిపోతారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా జరిగింది, అఖిల్ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత అని చెప్తే, సరే మీరు ఏం కంగారు పడకండి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు రాఘవ, వాడు ఒక స్పిరిచువల్ ప్రాక్టీషనర్, వాడు ఇలాంటివన్నీ కూడా డీల్ చేస్తూ ఉంటాడు, వీటిపైన ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. సో వాడి దగ్గరికి తీసుకెళ్దాం మనము. మీరు అఖిల్కి చెప్పకుండా నేను ఒక ప్లేస్ చెప్తాను, మా ఇంటి దగ్గరలో ఉంటుంది, ఆ ప్లేస్కి వచ్చేసేయండి, అక్కడ మనం చేయాల్సిందన్నీ చేద్దాం అక్కడ అని చెప్పి అతనికి చెప్పగానే అఖిల్కి చెప్పి మాట్లాడుకుంటూ ఆ ప్లేస్ దాకా తీసుకెళ్ళిపోతారు. అఖిల్ని తీసుకెళ్ళిన తర్వాత బలవంతంగా అఖిల్ని ఒక చైర్ కట్టేస్తారు. మూర్తి గారి ఫ్రెండ్ అక్కడికి వస్తాడు, ఆయన రాఘవ. అక్కడికి వచ్చిన తర్వాత
అది చుట్టూ ఎక్కడైతే అఖిల్ కూర్చుండో ఆ చుట్టూ కూడా ముగ్గులాగా గీస్తారు. గీసిన తర్వాత వైష్ణవి అనే అమ్మాయి ఫోటోని తెమ్మని అడుగుతారు. మూర్తి గారి దగ్గర ఎప్పుడో పేపర్లో వచ్చిన చిన్న ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకొస్తారు. ఆ ఫోటోకి తను అట్లా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత కమ్యూనికేట్ అవుదామని ట్రై చేసినా సరే అవ్వలేకపోతాడు. ముంగట చైర్లో కూర్చున్న అఖిల్ వింత వింతగా నవ్వుతూ ఉంటాడు. ఒకసారి చిన్న పిల్లోడిలాగా నవ్వుతాడు, ఒకసారి అమ్మాయిలాగా నవ్వుతాడు, ఒకసారి ముసలోడిలాగా నవ్వుతాడు. అట్లా డిఫరెంట్గా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రాఘవకి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది అని చెప్పి. వీళ్ళందరూ కూడా అక్కడ ప్యానిక్ అవుతూ ఉంటారు. రూమ్లో ఒక రకమైన చల్లటి గాలి అండ్ బాగా ఇట్లా విండ్ వస్తే ఎలా ఉంటుంది, అందరు హెయిర్ ఇట్లా ఎగురుతూ ఉంటే అలా ఒక వాతావరణం క్రియేట్ అయింది. సడన్గా లైట్స్ అన్నీ కూడా ఫ్లిక్కర్ అవ్వడం మొదలైంది. అప్పుడు రాఘవకి అర్థమైంది అక్కడ ఉన్నది వైష్ణవి ఆత్మ కాదు అని. ఒక్కసారిగా వాళ్ళందరికీ లైట్ ఫ్లిక్కర్ అవుతున్న టైంలో అఖిల్ వెనకాల కొన్ని బ్లాక్ షాడోస్, 1, 2 అని కాదు, వాడి వెనకాల రూమ్ మొత్తం ఒక 50 షాడోస్ ఉంటాయి. అలా నిండిపోయి ఉన్నాయి ఆ రూమ్ అంతా కూడా ఆ షాడోస్ తోటి. ఇలా 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 కదులుతూ ఉన్నాయి అవన్నీ కూడా. వాటన్నిటిని చూసి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసారు. రాఘవ వెనకాల వచ్చి ఇలా నిల్చుని ఉన్నారు, భయపడుతున్నారు, వణికిపోతూ ఉన్నారు. వాడేమో అఖిల్ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఏంటి మేము ఒక్కలమే అనుకున్నావా? కాదు, మేము ఇంతమంది ఉన్నామని చెప్పి అందరూ ఒకటేసారి కనిపిస్తారనమాట. వీళ్ళకేం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. రాఘవకి అస్సలు అర్థం కావట్లేదు. కొద్దిసేపు అయిన తర్వాత అసలు మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూస్తే అప్పుడు రాఘవ అంటాడు, మీరెప్పుడైతే ఆ గేమ్ని ఆడారో ఆడిన తర్వాత అఖిల 10th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాడు వేరే ప్రపంచంలోకి వెళ్ళాడు. అలా అడుగుపెట్టి మళ్ళీ ఈ లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి వాడొక బ్రిడ్జ్ లాగా తయారయ్యాడు, వాడొక పోర్టల్ లాగా తయారయ్యాడు. వాడి ద్వారానే ఆ ఆత్మలన్నీ ఈ ప్రపంచానికి వస్తున్నాయి అని చెప్పి రాఘవ అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ చెప్తాడు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి మూర్తి గారు అంటే దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పి చెప్తాడు. దగ్గరలో ఒక మేక ఉంటుంది, ఆ మేకని తీసుకురమ్మంటాడు. అక్కడ కింద ఒక చిన్న పాట్ లాంటిది పెట్టి, అంటే ఒక బౌల్ లాంటిది ఇలా పెట్టేసేసి ఆ మేక రక్తాన్ని మొత్తం దాంట్లో పోస్తారు. రాఘవ ఏమంటాడంటే ఏదైనా సరే ఒక మిర్రర్ కానీ ఒక వాటర్ కానీ దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుంటుంది కదా, మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది కదా, రిఫ్లెక్ట్ అయ్యేది ప్రతి దాంట్లో అది ఒక పోర్టల్ లాగా పనిచేస్తుందని, అంటే వేరే ప్రపంచానికి అది దారి ఇస్తుందని చెప్పి. సో అలా తీసుకొచ్చి ఆ రెడ్ కలర్ ఆ వాటర్ లిక్విడ్ ఏదైతే బ్లడ్ ఉంటుందో అక్కడ అంతా బౌల్లో పడిన తర్వాత అది క్లీన్గా ఉంటుంది, దాంట్లో రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. రాఘవ కొన్ని మంత్రాలని చదువుతూ ఉంటాడు. అయినా కూడా ఎటువంటి లాభం లేదు. అక్కడ అఖిల్ నవ్వుతూనే ఉంటాడు. వీళ్ళందరూ ఇట్లా ఉండి భయపడుతూ ఉంటారు. సడన్గా రాఘవ అంటాడు, అఖిల్ ఆ ఆత్మలన్నిటి మధ్యలో చిక్కుకుపోయాడు, మీరు వాటికి ఏదో ఒక మెమరీని గుర్తు చేయండి, వాడిని బయటికి తీసుకురండి, వాడికి మాట్లాడించడానికి ప్రయత్నించండి అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా దేవిక అఖిల్ వాచ్ ఉంటుంది కదా, వాడికి ఇష్టమైన వాచ్, దానికి చాలా అటాచ్మెంట్ ఉందని చెప్పాను కదా, ఆ వాచ్ని అఖిల్ నేను దీన్ని పగలగొట్టేస్తున్నా అని చెప్పి గట్టిగా ఇలా కొడుతుంది. కొట్టగానే నో అంటూ ఇలా గట్టిగా అరుస్తాడు వాడు. అప్పుడు వాడన్నిటి నుంచి ఇలా బయటకు వచ్చి వాడు కాన్షియస్లోకి వస్తున్న టైంలో వీడు మంత్రాన్ని బాగా ఇంటెన్సిఫైగా చదివి ఆ ఆత్మలన్నిటినీ కూడా ఆ బ్లడ్ ఒక పోర్టల్ లాగా ఓపెన్ చేసి అన్నీ కూడా వాటిలోకి పంపించేశాడు. ఆ ఆత్మలన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఆ పోర్టల్ని అతను మూసేశాడు. వెంటనే తీసుకెళ్ళి ఆ బ్లడ్ మొత్తాన్ని బయటపడేశాడు. అఖిల్ ఆ సర్కిల్లో గట్టిగా అరుస్తూనే స్పృహ తప్పి పడిపోయాడు. వీళ్ళందరూ కూడా రిలాక్స్ అయ్యారు. రాఘవ చెప్పాడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇకపైన మీరు ఇలాంటి తప్పులు ఏవి చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత అఖిల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తనకి స్పృహ వస్తుంది కదా, ఆ స్పృహ వచ్చిన తర్వాత అడుగుతాడు, నా వాచ్ నువ్వు పగలగొట్టేసావా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే, లేదురా నేను ఏదో వేరే లైట్ అక్కడ ఉంటే దాన్ని పగలగొట్టాను, నీ వాచ్ ఇక్కడే ఉందని చెప్పి తనకి ఆ వాచ్ ఇస్తుంది.
తన వాచ్‌లో పెట్టుకునే ఉంటాడు వెంటనే. అఖిల్‌కి ఆ వాచ్ అంటే ఎందుకంత ఇష్టం అంటే, వాళ్ళ సిస్టర్ తనకి ఆ గిఫ్ట్ ఇచ్చింది. అదే తనకిచ్చిన లాస్ట్ గిఫ్ట్. ఎందుకంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన కొన్ని రోజులకే తన సిస్టరు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయింది. అందుకే ఎప్పటికీ తన గుర్తుగా అఖిల్ దగ్గర ఆ వాచ్ ఉండాలని చెప్పి దానిపైన అంత ప్రేమ, దానిపైన అంత అటాచ్‌మెంట్ పెంచుకున్నాడు. తన అక్కిచ్చిన చివరి గిఫ్ట్ అని. చివరికి ఆ గిఫ్ట్ వల్లే తను బయటపడగలిగాడు. దానికున్న అటాచ్‌మెంట్ వల్లనే తన కాన్షియస్‌లోకొచ్చి వాటన్నిటి నుంచి బయటపడగలిగాడు. సో, ఇది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ పక్కనే మీకు రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసిన హారర్ స్టోరీ 'హనీ మూన్' అని ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.